ఎంఆర్పీఎస్ నుంచి బయటకు వచ్చి టీఎంఆర్పీఎస్ ను ఏర్పాటు చేశానని టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ ఎంఆర్పీఎస్ నుంచి బయటకు వచ్చి టీఎంఆర్పీఎస్ను ఏర్పాటు చేశారని తెలిపారు. నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు వార్తలు వస్తున్నాయని, అలాంటిదేమీ లేదని ఖండించారు. కత్తి ఉపేందర్ను గత సంవత్సరం క్రితం సంఘంకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే సంఘం నుండి తొలగించామని, అలాంటిది ఈరోజు నూతన కమిటీ ఎవరు ఎన్నుకున్నారు తమకు తెలియదని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్న వార్తలపైన పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. సంఘం ఏర్పాటు నుంచి అనేక కష్టనష్టాలను ఓర్చుకొని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాటం సమితిను మాదిగల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. నీతి నిజాయితీతో పనిచేస్తుంటే కొంతమంది వ్యక్తులు కావాలని సంఘాన్ని బలహీనపరచడం కోసం ఇలాంటి వ్యవహార శైలి చేస్తున్నారని, అలాంటి వారికి త్వరలోనే తగిన గుణపాఠం చెప్తామన్నారు. అనంతరం సూర్యాపేట పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ యువజన అధ్యక్షులుగా పంతం సతీష్ మాదిగ, వల్దాస్ అభిషేక్ను ఎన్నుకున్నట్లు తెలిపారు. సంఘం అభివృద్ధి కోసం ఎంతకైనా పోరాటం చేస్తాం కానీ సంఘం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నకరకంటి సైదులు, పట్టణ అధ్యక్షులు పిడమర్తి మధు, జిల్లా మహిళా అధ్యక్షురాలు బొడ్డు సైదమ్మ మాదిగ, ఎంఎస్ఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మీసాల శివరామకృష్ణ, చివ్వెంల మండల అధ్యక్షులు ఎడవెల్లి రాము, ఆత్మకూరేస్ మండల అధ్యక్షులు బొల్లె సతీష్, ఉపాధ్యక్షులు సూరారపు నాగయ్య, పెన్పాడ్ మండల ప్రధాన కార్యదర్శి కొండెట్టి సందీప్, మీసాల గౌతమ్, మీసాల గోపి, ములకలపల్లి శ్రీను, బొల్లె మహేష్, బొల్లె మహేందర్, గంగారపు సోమేశ్వర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను తెలంగాణ ఎంఆర్పీఎస్ కార్యాలయంలో, సూర్యాపేట కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు పుట్టల శ్రావణ్ కుమార్ గారి అధ్యక్షతన పట్టణ అధ్యక్షుడు, మహిళా అధ్యక్షురాలు, మండల కమిటీ నాయకులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం ఈనాడు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈనాటి సమావేశం అంశం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు పట్టణ కమిటీ ఎన్నిక ఒకటి, ప్లస్ అట్లాగే ఇంతకుముందు మీరు విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇక్కడ కత్తి ఉపేందరు ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, అధ్యక్షుని తొలగించారు అనే దాని మీద వాటి ప్రశ్నలు లేవనెత్తారు. దాన్ని కూడా మేము కత్తి ఉపేందర్ అనే వ్యక్తిని ఏనాడో తొలగించడం జరిగింది. మరి ఆ వ్యక్తి ఆయనకి ఎవరిచ్చారు అధ్యక్ష పదవి, ఏడ తెచ్చుకున్నాడో మరి అది మాకు తెలియదు. ఇటుకరాజు అనే వ్యక్తిని మేము ఇక్కడ ఈ సంఘంలో తెలంగాణ ఎంఆర్పీఎస్ అనే సంఘాన్ని ఇక్కడ నేను స్థాపించిన ఆ సంఘంలో వచ్చి కలిసినటువంటి ఇటుకరాజుకు ఆ రైట్ లేదు, ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, మరి తొలగించవలసిన అవసరం లేదు, తొలగించేది జరగదు. అదే అధ్యక్షుడిగా ఈ సూర్యాపేట జిల్లాలో మరి పుట్టల శ్రావణ్ కుమార్ అధ్యక్షుడిగా కొనసాగుతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు అవతల వ్యక్తులు మాకు వ్యక్తులతో సంబంధం లేదు పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఎక్కడ కూడా ఈ దోపిడీకి పాల్పడలేదు, అడుకొచ్చుకొని జేబులు వేసుకున్న చరిత్ర మాకు లేదు, నా ఏమిటున్న వాళ్ళకు కూడా లేదు. అక్కడికి తెలంగాణ ఎంఆర్పీఎస్ అనే దాని మీద చెప్తున్నా, ఆయన ఎక్కడి నుంచి అయితే కాగితం చేసుకుండో అతనికే బాధ్యత తప్ప ఈ నియోజకవర్గంలో నేను నియమించినటువంటి వ్యక్తి పుట్టల శ్రావణ్ కుమారే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అది మీరు గమనించండి.